అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేసుకునేటప్పుడు పూజలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. పిండి దీపము, నిమ్మకాయ దీపము, తమలపాకు దీపము ఇలా అనేక రకాలైన దీపాలు వెలిగిస్తూ ఉంటారు. దీపాలన్నిటిలో కూడా పిండి దీపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పిండి దీపారాధన కనుక చేసినట్లయితే సకల దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది. ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి? ఎలా వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా పిండి దీపారాధన ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదల్లో గనక దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఒక్కసారి పిండి దీపారాధన చేసి చూడండి. వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. ఈ పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎవరైతే పిండి ప్రమిదలో దీపారాధన చేస్తారో వాళ్లకు జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రావు. ఆర్థిక సమస్యలైనా కానీ, అనారోగ్య సమస్యలైనా కానీ, ఎన్ని కోట్ల అప్పున్నా సరే ఈ పిండి దీపారాధన చేసినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ముందుగా కొద్దిగా బియ్యం పిండి కానీ, గోధుమ పిండి కానీ తీసుకోవాలి. అందులో కొన్ని పాలు, బెల్లం తురుము వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండితో ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఈ ప్రమిదలకు పసుపు, కుంకుమ రాసి నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పిండి దీపారాధన చేయలేని వారు కనీసం శుక్రవారం కానీ, శనివారం కానీ ఈ దీపారాధన కనుక చేస్తే చాలా మంచిది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అప్పుల సమస్యలన్నీ తీరిపోవాలంటే శుక్రవారం పిండి దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది. శుక్రవారం పిండి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. శనివారం పూజ చేసేవారు 3 పిండి దీపాలు వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మనలో చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది. ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, భూములు కొనాలన్నా, ఆస్తిపాస్తులు రెట్టింపు కావాలన్నా ఒక చిన్న పరిహారాన్ని చేయాలి. ప్రతి శనివారం రోజున ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద ఒక పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా 5 శనివారాల పాటు చేసినట్లయితే మీ సొంతింటి కల తప్పకుండా నెరవేరుతుంది. పిండి దీపం లాగానే నారికేళ దీపానికి కూడా అంతటి శక్తి ఉంది. ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం. నారికేళ దీపము అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపము అంటారు. ఎవరైతే నారికేళ దీపాన్ని వెలిగిస్తారో వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఇంటి ఆదాయము విపరీతంగా పెరుగుతుంది. ఈ నారికేళ దీపాన్ని వెలిగించే స్త్రీలకు దీర్ఘ సుమంగళత్వం లభిస్తుంది. చాలా శక్తివంతమైన కొబ్బరి చిప్ప దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా కార్తీక మాసంలో కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం రోజున ఒక 5 సోమవారాల పాటు ఇంట్లో శివుడిని పూజించి కొబ్బరి చిప్పలో దీపారాధన కనుక చేసినట్టయితే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. ప్రతి సోమవారం రోజున శివుడిని పూజించి శివుడికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ పగలగొట్టాలి. పగలగొట్టే కొబ్బరికాయ సరిగ్గా 2 చిప్పలుగా పగలాలి. అందులో ఒక చిప్పను పక్కన పెట్టి శివయ్యకు నైవేద్యంగా సమర్పించాలి. 2వ చిప్పలో దీపారాధన చేయాలి. ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించటానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా బియ్యం పోయాలి. తరువాత బియ్యం పైన ఈ కొబ్బరి చిప్పను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి 3 ఒత్తులను విడిగా వేసి శివయ్యకు దీపారాధన చేయాలి. ఈ విధంగా ప్రతి సోమవారం రోజున ఈ నారికేళ దీపాన్ని వెలిగించి కొబ్బరి చిప్పకు నమస్కారం చేసుకొని మీ సమస్యలను శివయ్యకు చెప్పుకోవాలి. తప్పకుండా మీ కోరికలను శివయ్య నెరవేరుస్తాడు. ఇంట్లో ఉన్న స్త్రీలు భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు పెట్టాలి. ఇలా కనుక చేసినట్లయితే భర్త యొక్క జాతకం మారిపోయి అదృష్టం పెరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే కొలువై ఉంటుంది. అందువలన ప్రతిరోజు ఉదయము, సాయంత్రము తులసి కోట ముందు దీపారాధన చేసి 3 ప్రదక్షిణాలు చేసి మీ కోరికను చెప్పుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు
కొన్ని తులసి దళాలు తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోవాలి. ప్రతి శుక్రవారము ఇలా చేస్తున్నట్లయితే లక్ష్మీదేవి మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. వివాహమైన ఆడవాళ్లు మాత్రము తులసాకులను ఎప్పుడూ కోయకూడదు. ప్రతి ఆదివారం రోజు తులసీమాత విశ్రాంతి తీసుకుంటుంది. అందువలన పొరపాటున కూడా ఆదివారం రోజు తులసి మొక్కను తాకకూడదు. తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. అలాగే తులసి దళాలను తెంపకూడదు. ఇంట్లో డబ్బు విపరీతంగా పెరగాలంటే తప్పనిసరిగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి. మనీ ప్లాంట్ మొక్క పేరులోనే మనీ అనే పేరు ఉంది. అందువలన మనీ ప్లాంట్ మొక్క ఎక్కడుంటే అక్కడ అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు పరంగా ఇంటికి కలిసి రావాలంటే ఖచ్చితంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసము శుక్రవారం రోజు ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు వెయ్యాలి. ఇంటి తలుపు పైన స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. వివాహమైన ఆడవాళ్ళు మీ చేతుల మీదుగా ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా ఉప్పు ఇవ్వాల్సి వస్తే దాన్ని కింద పెట్టాలి. ఎవరికైనా ఉప్పు కనుక ఇచ్చినట్లయితే ఇంట్లో సంపాదన నిలవదు. ఎవరైనా ఇరుగింటి వారు పొరుగింటి వారు వచ్చి తోడు పెట్టడానికి పెరిగిమ్మని అడిగితే అస్సలు ఇవ్వకూడదు. సాయంకాలం సమయంలో పాలు పెరుగు ఎవరికైనా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ప్రతిరోజు రాత్రిపూట ఇంట్లో 2 లవంగాలను కాల్చి ఆ పొగ ఇల్లంతా వ్యాపించేలా చేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా పిండి దీపాన్ని గనక వెలిగించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.